పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన రాజకీయ రంగంలో రాణిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన ఇటు సినిమా రంగం మీద కూడా మరోసారి తన మార్కును చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఎదురుచూసే అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్లో కూడా పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాని మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలైతే చేస్తున్నారు. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది మరోసారి వాయిదా పడే అవకాశాలైతే ఉన్నాయనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన మానియా అంతా ఇంత కాదు. కాబట్టి మరోసారి ఆయన సినిమాలను చూసి ఆనందపడాలనే ఉద్దేశంలో తమ అభిమానులైతే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకైన అఖీరానందన్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడంటూ ఎప్పటికప్పుడు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక రీసెంట్గా అఖీరానందన్ లుక్ చూసిన చాలామంది సినిమా మేధావులు సైతం ఒక స్టార్ హీరోకి ఉండాల్సిన కటౌట్ అయితే అఖీరాకి ఉందని, తొందరలోనే తను సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడంటూ కొన్ని కామెంట్లయితే చేస్తున్నారు. నిజానికి అఖీరానందన్ను తెలుగు తెర మీదకి పరిచయం చేయడానికి చాలామంది దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారట. ప్రస్తుతం యాక్టింగ్లో శిక్షణ తీసుకుంటున్న అఖీరానందన్ తొందరలోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని, తద్వారా పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడో అంతకు మించిన ఇమేజ్ని, అలాగే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా తనని హీరోగా మార్చాలని అనుకుంటున్నాడట. మరి ఏది ఏమైనా కూడా అఖీరానందన్ భారీ గడ్డంతో ఒక రగడ్ లుక్ను మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. హైట్లో కూడా భారీగా ఉండే అఖీరానందన్ బాడీని ఫిట్ చేసినట్లయితే మాత్రం 6 ప్యాక్ బాడీతో 6 అడుగులతో పెద్ద సినిమాలు చేయడానికి కూడా చాలా బాగా సెట్ అవుతాడు. మరి ఇలాంటి సందర్భంలో యాక్టింగ్లో కూడా భారీ మెలకువలను నేర్చుకుంటున్న అఖీరా పేరెంట్స్కి కూడా యాక్టర్స్ అవటంతో అతనికి స్వతహాగా యాక్టింగ్ అనేది వచ్చిందని, యాక్టింగ్ విషయంలో ఆయన పెద్దగా కష్టపడాల్సిన పని లేదంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండటం విశేషం. ఇక ఇన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి పలువురు డైరెక్టర్లు ఆసక్తిగా ఉన్నారు.